హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 22వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్టయితే, గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానీయులు పుచ్చుకొని అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! మనం చాలా మందిని చూసినట్టయితే అధికారం కలిగిన జీవితం కావాలని ఆశపడే వారిగా ఉంటారు. మనకు అధికారం కావాలి అంటే మనము యేసు ప్రభువును నిజ రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం వచ్చినట్టయితే దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించే వాడిగా ఉంటాడండి. మనము యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలం చూసినట్టయితే తాను బోధ చేసిన అధికారం కలిగి బోధ చేసినట్టుగా, అదేవిధంగా పాపములను క్షమించినందుకు అధికారం కలిగి ఉన్నాడు. అదేవిధంగా తీర్పు తీర్చడంలో అధికారము, అదేవిధంగా సర్వ శరీరముల పైన తనంతట తానే నిత్య జీవం గలవాడే ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే దూతల పైన, అధికారుల పైన, శక్తుల పైన, అదేవిధంగా అపవిత్ర ఆత్మల పైన కూడా దేవుడు అధికారం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాము. కాబట్టి ఎందరైతే యేసుని విశ్వసిస్తారో, ఆయనను నమ్ముకునే వారిగా ఉంటారో వారికి దేవుడు అధికారం అనుగ్రహించే వాడిగా ఉంటాడండి. కాబట్టి నీవు ఆయన అంగీకరించినట్టయితే దేవుడు నీకు సకల విధములైన రోగములను స్వస్థపరచడానికి, అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి, స్వార్థను ప్రకటించడానికి, శత్రు బలవంతటి పైన, అపవాది పైన కూడా మనకు దేవుడు అనుగ్రహించే వాడిగా ఉంటాడు. కాబట్టి నీవు నేడే యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచినట్టయితే దేవుడు నీకు అధికారం ఇస్తాడు. అదేవిధంగా ఆయనతో పాటు ఆ నిత్య రాజ్యమైన పరలోక రాజ్యంలో మనము సంతోషంతో సహవాసం చేసే భాగ్యం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. హల్లెలూయా.